Hello everyone, welcome to my channel and the channel name is Farmdy Facts Vlogger. So ఈరోజు టాపిక్ ఏంటంటే CS MCET results was released on yesterday. So I congratulations to all people who are qualified in MCET exam. టాపిక్ ఏంటంటే ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఫార్మ్ డి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆఫ్టర్ బైపీసీ ఫార్మ్ డి చేయాలనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ ఫార్మ్ డి చేయడానికి ముందు వి షుడ్ సెలెక్ట్ బెస్ట్ కాలేజెస్ అండి. బెస్ట్ కాలేజ్ మనం చూజ్ చేసుకుంటే వి చూస్ బెస్ట్ కోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూజ్ చేసుకుంటే మనకి బెటర్, వి వాంట్ టు లెర్న్ మోర్ సంథింగ్ విచ్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. కాబట్టి నేను ఆల్రెడీ నా ఛానల్లో చేశానండి. ఫార్మ్ డి ఎవరైతే ఫ్రెషర్స్ చేయాలనుకున్నవారో ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్ ఫార్మ్ డి ఫ్యాక్ట్స్ బ్లాగుల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఫార్మ్ డి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ ఏ కాలేజ్ చూజ్ చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది అవర్ ఫ్యూచర్ అని నేను ఆల్రెడీ చేశాను. ఇన్ కేస్ నా ఛానల్ ఆ వీడియో చూడని వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూసి యు గెట్ సంథింగ్ నేర్చుకొని యు చూజ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ మంచిగా చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫార్మ్ డిలో మేము బెటర్గా ఉండాలి అని అనుకొని కొత్తగా ఫార్మ్ డిలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశానండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఫార్మ్ డి మీద, కొత్తగా ఫ్రెషర్స్కి ఫార్మ్ డి తీసుకుంటే ఎలా ఉంటుంది, అసలు తీసుకోవాలా వద్దా అని ఎనీ డౌట్, ఏ క్వశ్చన్స్ మీకు ఎనీ డౌట్ ఉన్నా కానీ నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద ఆన్సర్ అండి. మీకు ఎనీ డౌట్స్ ఫార్మ్ డి తీసుకోవాలా వద్దా అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైతే వాళ్ళ డౌట్స్ని నేను ఈ ఛానల్ ద్వారా ఐ విల్ క్లియర్ యువర్ క్వశ్చన్స్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and don't forget to subscribe and please like and share this video for freshers and కొత్తగా ఎవరు ఫ్యామిలీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు freshers who are coming to in this Farm D course. డోంట్ ఫర్గెట్ టు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.